సో ఏం చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు? సో ఇది బ్యానర్ పట్టుకుని నుంచున్నట్టుగా మనం విజువల్స్లో కనిపిస్తోంది. ఏంటి వాళ్ళ డిమాండ్? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరికొద్ది సేపట్లోనే గవర్నర్ ఇరు సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా అటెండ్ కాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం ఆయన కూడా అటెండ్ కాబోతున్నారు. అయితే రాష్ట్రంలో రెండేళ్ల కాలంలో జరిగిన కూటమి పాలన ఏ విధంగా ఉంది ప్రతిబింబిస్తూ ఈ రోజు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీలు ఉన్నారు. సార్, ఏం చెప్తారంటే 18 నెలల కాలం పాటు పాలన చూసాం, ఏ విధంగా ఉంది? ఈ రోజు ఫ్లెక్స్లు పెట్టుకుని వెళ్తున్న పరిస్థితి, ప్రతిసారి అసెంబ్లీ దగ్గర అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూడా అనేక రాజకీయ పార్టీలు అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చరిత్రలో మనం ఎప్పుడు కూడా చూడలే. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది ప్రజా పరిపాలన జరగట్లా. ఈ రాష్ట్రంలో జరుగుతుంది కమిషన్ల కోసం ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా ₹1 పావలాకి ధారాదత్తం చేసే కార్యక్రమాలు పక్క జరుగుతూ ఉన్నాయి. మరో పక్క పీపీపీ పద్ధతుల్లో ప్రజలకు కావాల్సినటువంటి వైద్యానికి కావాల్సినటువంటి మెడికల్ కాలేజీలు హాస్పిటల్ని అమ్ముతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి కానీ, యువతకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గానికి సంబంధించి అయినా కూడా ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు మంచి చేయాలనే భావన ఎక్కడా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ప్రభుత్వానికి ఒకటే ఆలోచన, ఒకటే విధానంతో ముందుకు సాగుతూ ఉంది. ఎవరైతే నోరెత్తి మాట్లాడతారో, ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారో, ఎవరైతే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారో వాళ్ళందరిపైన కూడా అక్రమ కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం, జైల్లో పెట్టడం అనేది ఒక వైనంగా మారినటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో రెండు ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు, ఒక పక్క కూటమిగా వాళ్ళు ఉంటే, రెండో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఆ రాజకీయ పార్టీ మేము ఒక పక్క ఉన్నటువంటి పరిస్థితులు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానమైనటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సంబంధించి కానీ, లేకపోతే నోరెత్తి మాట్లాడటానికి అసెంబ్లీలో చూసినా, మండల్లో చూసినా, ఇవాళ మాట్లాడటానికి, సమస్యలపైన మాట్లాడటానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అవకాశాలు లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నాయి. అసలు ఏంటి దౌర్భాగ్యం అడుగుతూ ఉన్నాం? చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయే. ఆయన అనుభవంతో రంగరించి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదు, ప్రశ్నించే గొంతు ఉండకూడదు, ఎవరైనా ప్రశ్నిస్తూ ఉంటే రాజకీయ పార్టీలని ఇవాళ, ఎందుకంటే సిపిఎం సంబంధించి వైజాగ్లో టాడా యాక్ట్, అసలు ఏంటి పీడీ యాక్ట్లు ఏంటి, ఈ యాక్ట్లు పెడతాం ఏంటి? చరిత్రలో ఎప్పుడైనా ఉన్నాయా? దేశద్రోహానికి కేసులు పెడతాం ఏంటి? సోషల్ మీడియాలో వస్తే, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దేశద్రోహ కేసు పెడతారా? అసలు ఎక్కడ పరిపాలన, ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో అభివృద్ధి పథంలో దేశంలో ముందు వరుసలో ఉండాలా. కానీ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉంది? శాంతి భద్రతలో చూసుకున్నా, పారిశ్రామిక రంగం చూసుకున్నా, ఏ రంగంలో చూసుకున్నా కూడా కింద నుంచి మొదటి స్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒక్కటే, ఇవాళ 18 నెలల కాలం అయిపోయింది. రిమైనింగ్ కాలంలో మీరు మీ తప్పులు సరిదిద్దుకోండి. తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయకుండా ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉండాలి, అబద్ధాలు చెప్తూ ఉంటే ఎవరు చెప్పుకోవాలా ప్రజలు? ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఎవరా? ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం. ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పేది ఒకటే, మీ తప్పులు సరిదిద్దుకోండి, లేకపోతే అడుగడుగునా కూడా అడ్డుకునే కార్యక్రమాన్ని ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పడం కోసమే ఈరోజు వెళ్తా ఉన్నాం.